హలో. సెలబ్రిటీలకు నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే మంచిగా సెక్యూరిటీ ఉంటేనే బయటకు రండి. అంతేగాని ఫ్యాన్స్ అన్నాక ఎగబడకన్నా ఎందుకుంటారు. ఒక ఈవెంట్లో పూరి జగన్నాథ్ చెప్పినట్టు అమ్మాయిలనే టచ్ చేయరు, అబ్బాయిలనైనా కూడా వాళ్ళ మజిన్స్ టచ్ చేయడము, వాళ్ళ సిక్స్ ప్యాక్ ఉందా లేదా టచ్ చేయడము. ఫ్యాన్స్ అలాగే ఉంటారు అనమాట. సో అమ్మాయిలు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అక్కడికి రమ్మని చెప్పేది ఎవరు? పలానా చోట ఈవెంట్ ఉంది, అందరూ రాండి, మీ అందరికీ ఇన్విటేషన్లు ఇస్తున్నాము అనేసి చెప్పేది ఎవరు? ఈవెంట్ ఆర్గనైజర్లు. మళ్ళీ సెలబ్రిటీలు కూడా దాన్ని పోస్ట్ చేస్తారనమాట. పలానా చోట ఈవెంట్ ఉంది, రాండి 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 అంటారు. అక్కడికి ఫ్యాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మిందపడ్డారు, టచ్ చేశారు అని చెప్పేది అన్నీ మీరే. సో ఎవరిది ఇప్పుడు తప్పు? అలా పబ్లిసిటీ చేయకుండా రాండి, ఎవరు ఫ్యాన్స్ వస్తారో చూద్దాం. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే తక్కువ మంది వస్తారు, సో ఎవరికి ఇబ్బంది ఉండదు. అంతేగాని మేము పలానా చోట ఈవెంట్ చేస్తున్నాము, అందరూ రాండి రాండి. మన తెలుగు ప్రజలే ఎంతమంది ఉన్నారు తెలుసా? దాదాపు 20 కోట్ల మంది ఉన్నారనుకో, 15 నుంచి 20 కోట్ల మంది ఉన్నారు. సో పలానా చోట ఈవెంట్ ఉందంటే ఎక్కడెక్కడో బయట నుంచి ఉండే వాళ్ళు కూడా ఆ ఈవెంట్కి వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటారు? మళ్ళీ మీద పడితేమో మీద పడ్డారంటారు. అలా పడకుండా ఉండాలంటే మంచి సెక్యూరిటీ పెట్టుకోండి ఫస్ట్, లేదా బయటకు రావద్దండి. ఇదే వార్నింగ్ అనమాట. ఏదో పెద్ద జనాల మీద పడ్డారు, అది చేశారు ఇది చేశారు అంటే సెక్యూరిటీ పెట్టుకోండి మంచిగా. జనాలు అన్నాక మీద పడతారు, ఇంక ఆడ పడతారు.